అత్తగారింటికి పోయిందట. అత్తగారింటికి పోతే ఇంట్లో ధాన్యాలు పిచ్చిపోయినాయి, అలా ఉల్లిగడ్డలు ఖరాబ్ అవుతాయి, ఇంట్లో మసాలా ఖరాబ్ అవుతుంది, మన ఇంటికి కొంచెం పోయి మనం తింటేది వాళ్ళు తింటేందని అన్ని మడత పెట్టుకొని ఆడ పోసుకుంటాను, సంచులు వేసుకుంటాను. సంచులు వేసుకుంటా అంటే మా వచ్చి అంటాడు కదా, అరే ఇవాళ మనకి ఇలా కూర తెచ్చుకుందా, చికెన్ తెచ్చుకొని వండుకొని తిందాం మనం నేను పోయి తెస్తానే చికెన్. అల్లుడు ఉన్నాడు ముడకడక వాడ తింటాడు ఉన్న కాడికి, నువ్వు చికెన్ తెస్తే చికెన్ వద్దేమొద్దు వాళ్ళు పోయినాక తెచ్చుకొని తిందాం తీయని అత్త అంటాను. లేదు 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 నేనే పోయి తెస్తా, ఇప్పుడు పోయి తెస్తా, చికెన్ వండుకొని తిందాం, నేను ఇప్పుడు తినాలి అని పోయి తెచ్చిందట. తెచ్చినాక అత్త వండిందట, వండి ఆడ పెట్టిందట. ఇక నా భార్యను పిలుచుకొస్తా, నేను పోయి నేను ఒక్కనే తింటానా, ఇద్దరం తింటాం అని భార్య దగ్గర పోయిందట. పోయినాక అత్త ఏం చేసిందట, ఇక తిందాం రా అత్త, చికెన్ పెడదురా, తిందాం రా, ఆకలి అవుతుంది, ఇంకా ఎంతసేపు ఉంటావు, మేము తినిపోతాం పెడదురా అనగానే, అయ్యో చికెను పిల్లి తిన్నది అల్లుడా, ఇప్పుడే వచ్చి ముద్దు పెట్టి సగం తిన్నది చికెన్, ఏం తింటారు, ఇక వండులు తినలేదు ఏం లేదు, అది తింటే పిల్లి తినొద్దు, పిల్లి తింటే రోగం వస్తుంది, రోగాలు వస్తాయట తినొద్దు అని అంటుంది. అనగానే ఇక పోదాం రా, మన ఇంటికి పోదాం రా, పిల్లి తిన్నదట, పిల్లి తిన్నది మనం ఏం తింటాం అని ఇక అల్లుడు పోతాడట. అసుంట పోయిందట, ఇసుంట వచ్చాక ఇక మామింత అత్తింత వేసుకొని తింటానట. ఆ చికెన్ తింటా అంటే ఏం చేసింది, అయ్యో అత్త మరి పిల్లి తిన్నది మీరు తింటాను, పిల్లి తిన్నదని అని అల్లుడు అంటాడు. అంటే అన్నాడు, ఇక మీరు బతికేటోళ్ళు కొన్నాళ్ళు అల్లుడా, ఇక మేము ఇంటే పోతుంది, నేను తింటాను, ఇక ఎట్లా పారేయాలి అని అత్త అంటారట. ఇక అల్లుడు పోయిందట, బిడ్డ పోయిందట ఇంటికి, ఇక వాళ్ళ ఇంటికి వాళ్ళు పోయిండు, వీళ్ళు మంచిగా చికెన్ తిన్నారు, కడిగిళ్ళు ఆడ పారేసిండు, ఇంకేమున్నది.